కూటమి పాలనలో రాయలసీమ పల్లెలు మళ్లీ వలసబాట పట్టాయి. ఈ ఏడాది గ్రామాలన్నీ దాదాపు ఖాళీ అయ్యాయి. పల్లెలన్నీ జనం లేక నిశ్శబ్దంతో వెలవెలబోతున్నాయి. పిల్లలు లేక పాఠశాలలు బోసిపోతున్నాయి. కనీసం తాగునీరు సైతం అందక పల్లెలు అల్లాడిపోతున్నాయి. కర్నూలు జిల్లాలో పేదరికం విలయతాండవం చేస్తోంది. అన్నదాతలకు అండగా ఉండాల్సిన చంద్రబాబు సర్కార్ చేతులెత్తేయడంతో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ముసలివాళ్లకు పిల్లల్ని అప్పజెప్పి పొట్ట చేతబట్టుకుని వలసపోతున్నామని కర్నూలు జిల్లా వలసదారులు ఆవేదనతో చెబుతున్న మాటలివి. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల కుటుంబాలది ఇదే దీనస్థితి. సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. కర్నూలు జిల్లా అంటేనే కరువు జిల్లా అని ముద్రపడింది. ఈ ప్రాంతం అంతా వర్షం మీదే ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉంటారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన మంత్రాలయం, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, కోడుమూరు ప్రాంతాల్లో ఎక్కువగా ఉల్లి, పత్తి, మిర్చి పండిస్తూ ఉంటారు. అయితే ఈసారి పండించిన ఏ పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేకపోయింది. అకాల వర్షాలతో పంట దెబ్బతినడంతో రైతుకు కనీసం పరిహారం కూడా ఇవ్వలేదు. దీంతో అప్పులు పెరిగిపోయి కుటుంబ పోషణ రైతుకు కష్టంగా మారింది. ఇలా ఉంటే ఆఖరితో చనిపోతామనే భయంతో కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత రైతులు వలసల బాట పడుతున్నారు. దీనితో గ్రామాలు ఖాళీగా వెలవెలబోతున్నాయి. కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం నుండి ఇతర రాష్ట్రాలకు వెళ్ళడానికి వాహనాలైతే సిద్ధమవుతున్నాయి. అయితే సంక్రాంతి పండుగ అయిపోయింది కదా, వారి యొక్క గమ్యస్థానాలకు వెళ్తున్నారంటే పొరపాటు పడినట్లనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే వాహనాలు సిద్ధమవుతున్నాయో వారంతా పొట్టకూటి కోసం పొట్ట చేత పట్టుకొని ఈ యొక్క తట్టా బుట్ట అంతా సర్దుకొని ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం అంటే 5 నియోజకవర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా మంత్రాలయము, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, పత్తికొండ, ఆలూరు ఈ యొక్క ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఈ యొక్క ప్రాంతం నుండి వలసలు వెళ్తారు. ఈ యొక్క 5 నియోజకవర్గాలు ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో అవి పూర్తిగా వర్షం మీదనే ఆధారపడి ఉంటాయి. పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా లేకపోవడం వలన, సరిగా వర్షాలు పడకపోవడం వలన రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయారు. కాబట్టి ఆ యొక్క నష్టాన్ని పూడ్చుకునేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతంలో రైతులను ఆదుకోవాలంటే వారికి ఉపాధి కల్పించాలి, లేదా వారిని ఖచ్చితంగా ఇటువంటి దుర్భరమైన పరిస్థితుల నుండి బయటికి తీసుకొచ్చే పరిస్థితి అయితే ప్రభుత్వాన్ని చూడాలి. అయితే ఉపాధి పనులు కూడా కల్పించలేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా అయిపోవడము, అప్పుల భారం ఎక్కువగా పెరిగిపోవడంతో ఎటువంటి పరిస్థితులైనా కానీ ఖచ్చితంగా ఈ యొక్క కష్టం నుండి గట్టెక్కాలనే ఒక ఉద్దేశంతోనే ఇతర ప్రాంతాలకైతే వలసలు వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వాహనాల్లో పూర్తిగా ఒక్కొక్క వాహనం నుండి సుమారుగా 20 నుండి 30 మంది దాకా వలసలు వెళ్ళిపోతారు. ఆ యొక్క వలసలు వెళ్ళాలంటే ఖచ్చితంగా పూర్తిగా అన్ని సర్దుకొని పోవాలి. 2 నెలల దాకా పూర్తిగా ఇతర ప్రాంతాల్లోనే వాళ్ళు కూలీ పని చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేసుకొని వారు వలసలు వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ యొక్క వలసలు వెళ్ళే తల్లిదండ్రులు కావచ్చు, వారితో పాటు వారి పిల్లల్ని సైతం కూడా వారితో పాటు తీసుకెళ్తారు. ఈ నేపథ్యంలో వారి యొక్క పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా వారితో పాటు ఆ యొక్క వలసల్లో వెళ్లాల్సిన పరిస్థితి ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వారితో మాట్లాడే పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ సీజన్కి ముందరనే, అంటే ఎప్పుడు కూడా ఎక్కువగా ఈ యొక్క ఎండాకాలంలో ఈ యొక్క సీజన్ మొదలవుతుంది. ఈ యొక్క సిగ్గికి ఈ యొక్క ప్రాంతం నుండి ఎక్కువగా వలసలు వెళ్ళే పరిస్థితి. అంటే ఆ సమయంలో ఈ యొక్క వ్యవసాయం కానీ ఇతర పనులు ఉండకపోవడం వల్లనే పూర్తిగా వలసలు వెళ్ళే పరిస్థితి. అటువంటిది ఈసారి చూసుకున్నట్లయితే సీజన్కి ముందుగా నుండే ఈ యొక్క వలసలు అనేది పెరిగిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఇష్టానుసారంగా అంటే జనాలు మాత్రం ఈ యొక్క కడుపును చేతితో పట్టుకొని ఈ యొక్క వలసలు అయితే వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఉపాధి కల్పించలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వారు వలసలు వెళ్ళే పరిస్థితి. మరి ఏంటిది అని, ఎందుకు వెళ్తున్నారు? తమ పుట్టిన గ్రామం కాదు, సొంత గ్రామంను కూడా ఇట్లా వదిలేసి ఇళ్లకు తాళాలు వేసి వెళ్తున్నారు కదా. వారి మాటల్లోనే వినే
ప్రయత్నం అయితే చేశాము. అసలు వాళ్ళు ఏమంటారు, ఎందుకు ఈ యొక్క పరిస్థితి ఉందో వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. పొట్టకూటి కోసం పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారు జిల్లా రైతులు. గతంలో ఇక్కడ రాజులాగా బతికిన రైతు ఇతర ప్రాంతాలకు వెళ్లి కూలీగా మారుతున్నాడు. ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా వ్యవసాయానికి దూరం కాని రైతు ఇప్పుడు తన భూమిని, పుట్టిన ఊరిని వదిలి వలసలు పోతున్నాడు. డిగ్రీలు పూర్తి చేసినా ఉద్యోగాలు లేవు. వ్యవసాయం చేయటానికి సాగునీరు లేదు. ఏదో రకంగా పంటలు పండిస్తే ఆ పంటకు గిట్టుబాటు ధర దక్కటం లేదు. అందుకే తప్పని పరిస్థితిలో వలసలు పోతున్నామని వాపోతున్నారు ఇక్కడి రైతులు. వలసల బండ్లైతే కదులుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. పొట్ట చేత పట్టుకొని ఈ యొక్క వలసలు అయితే వెళ్తున్నారు. వారితో పాటు వారి పిల్లల్ని కూడా తీసుకెళ్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ వలసలు వెళ్ళే వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడికి వెళ్తున్నారంటారు? గుంటూరు సార్, గుంటూరుకు వెళ్తున్నాం. ఎందుకంటారు? ఇక్కడ మాకు పనులు లేవు సార్, లేదు, పనులు లేవు మాకు. ఇంకా బతుకు తెరువు కోసం ఇట్లా వెళ్తున్నాం. మరి అక్కడ పని దొరుకుతుందా? దొరుకుతుంది సార్, మరి ఏదో ఒక నెల రోజులు చేద్దాం సార్. ఇక్కడ అంటే ఇక్కడ ఉపాధి పనులు కానీ ఇతర పనులు లేవు సార్, ఇక్కడ మాకేం లేవు. ఇక్కడ బతుకు తెరువుకి ఏం లేదు. ఇక్కడ ఏమన్నా ఫ్యాక్టరీలు వస్తే అట్లా మేము చేసుకోగలం. అంటే అక్కడ కూలి ఎక్కువ ఉంటుందని చెప్పేసి వెళ్తుంటారని చెప్పేసి అంటుంటారు. ఏది వాస్తవం అంటారు? కూలి అక్కడేం ఎక్కువేం లేదు సార్. ఇక్కడ మనకి దగ్గర పనులు లేవు మాకు. ఇక్కడ పంటలు లేవు కదా మనతనా. అక్కడ పంటలు ఉన్నాయి, పోతున్నాం. అక్కడ 400 ఇస్తున్నారు, అదే కూలికే పోతున్నాం సార్ మేము. ఏం పేరు మీ పేరు? వీరేష్ సార్. ఇక్కడ పొలాలు ఉన్నాయా మీకు? ఉన్నాయి సార్, ఉన్నా మాకు నీళ్ళు అవ్వాలి లేవు, అందుకే పోతున్నాం సార్. ఏంటమ్మా మీరు ఎక్కడికి పోతున్నారు? గుంటూరుకే సార్, అందరు అక్కడే. గుంటూరుకేనా? ఎందుకంటే ఇక్కడ ఏం పనిలేదా? ఏం పని లేకునే దానికే కదా. వాళ్ళ పిల్ల అందరూ బతికేకపోతాం. పిల్లలు గట్టుకుని చిన్న పిల్లలు గట్టుకుని ఏముండదు. ఏంటమ్మా? బడవులు సారు దుడుచుకున్నా తినాలా మేము. ఏముండదు కోసుకులో ఏం లేదు. మగవాళ్ళు కూసుకొని ఆడవాళ్ళు కూసుకొని ఏం ఇట్లా బతకాల. మీరేం ఇప్పుడు చూస్తే అందరూ వస్తారు సార్. వాళ్ళు మీ పిల్లల్ని తీసుకుపోతే వాళ్ళ చదువులు కూడా లేరు సార్, ముసలోళ్ళు లేరు. వాళ్ళకి అన్నము మరి మయ్యి చెయ్యి అడగాలి కదా పిల్లలకి. ముసలోళ్ళని ఉంటే కదా ఇడిచిపోయేకి. తెల్లనకు పిల్లని తీసుకోపోతాం. మరి వాళ్ళ చదువులు భంగం అవుతాయి కదా. ఏం చేయాలి సార్, ఒక నెలన్నర అట్లే పోయేస్తాం మేము, బదికి వస్తాం. మరి అంటే అక్కడ ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి వెళ్తున్నారా? డబ్బులు సంపాదించడానికి వెళ్తున్నాం. ఇక్కడ లేవు, ఇక్కడ పనులు లేవు. పని తక్కువ సార్ మాకు ఉండేది. అక్కడే చూసుకుని తినాలి. మరికొందరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం. ఇక్కడ చూసుకున్నట్లయితే తల్లిదండ్రులతో పాటు వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నారు. మరి మీ పిల్లలు మీ వద్ద తోలుకొమ్మ అంటారు వాళ్ళు. అందుకోసం మా పిల్లలు మా వద్ద తోలుకొమ్మ. మగవాళ్ళకి లేవు పెళ్ళి, ఆడవాళ్ళకి లేవు. ఎట్లా బతకాలమ్మా? ఎటువంటి అవకాశాలు కల్పిస్తే మీ పిల్లలతో పాటు మీరు ఇక్కడే పని చేసుకోవచ్చు అంటారు? మరి చేసుకోవచ్చు. మీరు ఏమని ప్రభుత్వం ఇచ్చాక చేసుకోవచ్చు. ఏమేం లేదు. ఇప్పుడు మీతో పాటు పిల్లల్ని తీసుకుపోతే వాళ్ళ చదువు కూడా డిస్టర్బ్ అవుతుంది కదా. చదువు మా మామ ఎట్లా బతకాలి చదువు ఉంటే? గవర్నమెంట్ ఏమని ఇస్తుందా? ఏమేం లేదు. మొన్న పని అదేమంటారు కదా, వ్యవసాయం ఉపాధి పని అది కూడా లేదు మా కాడ. అందరికి మాకు లేదు. పూర్తిగా ఎత్తేసారు. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలామంది పిల్లలు వాళ్ళ తల్లితో పాటు పిల్లలు కూడా ఎక్కువగా కనపడుతున్నారు. ఆ యొక్క పిల్లలు కూడా వాళ్ళ చదువులను కూడా ఆపేసి వారితో పాటు తీసుకెళ్ళిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వము ఉపాధి పనులు అయితే కల్పించటం లేదు, ఎటువంటి అవకాశాలు కూడా లేవు. పూర్తిగా ఆర్థిక ఇబ్బందులతో తాము ఇబ్బంది పడుతూ ఈ యొక్క ప్రాంతాలకు, ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లే పరిస్థితి అయితే కనపడుతుందంటూ ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమపై దృష్టి సారించి ఖచ్చితంగా తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. అంతేకాకుండా ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఉపాధి పనులు అనేది పూర్తిగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలోనే తాము ఏమి చేయలేక తమ కుటుంబం గడవాలన్నా, తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి అయితే కనపడుతుందంటూ ఇక్కడ వలసలు వెళ్లే ప్రజానీకం అయితే ఎంతో ఆవేదనతో వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరికొందరితో మాట్లాడదాం, వారి యొక్క సమస్యలను కూడా అడిగి తెలుసుకుందాం. కర్నూలు జిల్లాలోని 20 మండలాల పైగానే ప్రజలకు సరైన ఉపాధి అవకాశాలు లేవు. రోజులు గడిచే కొద్దీ ఆర్థిక ఇబ్బందులు మరింత ఎక్కువవుతున్నాయి. పిల్లల చదువులను వదిలి వారితో పాటే తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం తమకు ఉపాధి కల్పిస్తే ఇక్కడే పని చేసుకునే వాళ్ళమని,
కానీ తమను ఎవరూ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలప్పుడు ఓట్లు కావాలని వచ్చిన కూటమి నేతలు ఇప్పుడు ముఖం చాటేశారని మండిపడుతున్నారు. ఉపాధి పనులు లేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు. ప్రస్తుతం మనం కొసిగి మండల కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క వలసల బండి సిద్ధమైన పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో మూటాముల్లా సర్దుకొని వలసలు వెళ్తున్నారు. అసలు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏందనేది వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటారు ఈ యొక్క వలసలు అనేది? సార్, మేము ఎందుకు వలసలకు పోతున్నామంటే ఈరోజు మా పంటలు చాలా నష్టం వచ్చాయి పొలాల్లో. అలాగే మా పొలాల్లో నష్టపోవడం వల్ల మాకు తినడానికి కూడా లేకుండా అయిపోయింది డబ్బులు. సో పోవాల్సిన పరిస్థితి. అలాగే ఇంట్లో పిల్లలు ఇప్పుడు చేతికొస్తున్నారు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పెళ్లి వయసుకు వస్తున్నారు. వాళ్ళకి పెళ్లి చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మేము అప్పు కోసి డబ్బులు చేయాలన్నా కానీ ఎంతో ఇబ్బందిగా ఉంది. అందుకోసమే మా ఆడపిల్లలకు కానీ మా కొడుకులకు కానీ పెళ్ళిళ్ళు చేయాలని మేమైతే వలసలకైతే వెళ్తున్నాము. అదే కాకుండా మా ఊరు పక్కలోనే పులికాన ప్రాజెక్ట్ అయితే ఉంది. అందులో నీరు అనేవి మా పొలాలకు వచ్చినట్లయితే మేము ఈ వలసలకైతే వెళ్ళే పరిస్థితి రాకపోవడం. ఒక రోజుకి 200 కావాలి కదా సార్ మా ఖర్చులో. పిల్లలకి తినేకి మనకి ఏదన్నా వచ్చినప్పుడు, అది జ్వరమో వచ్చినప్పుడు అక్కడన్నా ఉండి ఏదైనా దుడుచుకొచ్చుకుంటే రేపు పట్టుబడికన్నా వస్తుందని పోతున్నాం సార్. అంటే ఇక్కడ ఉపాధి కల్పిస్తలేరా? ఉపాధి కల్పిస్తున్నారు సార్. వాళ్ళు ఏదంటే అప్పుడు ఖాయం ఉండే వాళ్ళు మాత్రమే చేస్తున్నారు సార్. మిగతా వాళ్ళు ఏం చేయడం లేదు సార్. ఎవరైనా కూడా అట్లా ఉపాధి పని చేపించేదంటే మిగతా అప్పుడు ఉండే వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. మిగతా వాళ్ళకి జాబ్ కార్డులు ఇవ్వడం లేదు, ఏం చేసడం లేదు సార్. అవన్నీ ఎన్ని రోజులు వెళ్తారు మీరు అక్కడ? ఇప్పుడు పోతే ఇంకా 3 నెలల వరకు రామ్ సార్. ఇంకా ఉగాదికి వస్తాం ఒక్కసారి. అప్పుడు దాకా ఏముండదు సార్ ఇక్కడ. మీరు అప్పుడు వచ్చినా కూడా మీరు ఉగాది నుంచి మరి మనం పంటలు వచ్చినంత వరకు మాకు పనులు ఏముండవు సార్ అప్పటి వరకు. అట్లా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? అంటే మీ యొక్క సమస్య కానీ ఈ యొక్క వలసలు తగ్గిపోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు? ఏం చేస్తే బాగుంటుందని సార్, ఇక్కడ నాయకులు అందరూ బాగానే ఉన్నారు సార్. నాయకులు ఏం బాగున్నారు, వాళ్ళు చేసే పనులు బాగున్నారు. ఏం చేస్తున్నారంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ఇంత పెద్ద చెరువు ఉన్నది సైడు, మన సైడు నీళ్ళు తీసుకొచ్చేవి కొంతమంది అయినా ఈడే బతుకుతాం కదా సార్. మిగతా అక్కడ ఊరికి పోయి అవసరమే లేదు. అదే మిరకాయలు ఈడే తెంచుకుంటాము, అవే పంటలు ఈడే వస్తావు కదా సార్. అక్కడ పోయే వరకు ఎందుకుంటాం సార్. ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు మీరు? ఇప్పుడు వచ్చేసి మేము కర్ణాటక పోతున్నాం సార్, గొబ్బూరు పోతున్నాం సార్. ఇది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న రైతులు కానీ ఇక్కడ వలసలు వెళ్తున్న వారు కావచ్చు, ఈ యొక్క చదువుకున్న డిగ్రీ కంప్లీట్ చేసుకున్న యువకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కడుపు కష్టం మీద ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండడం చేతనే తాము పూర్తిగా ఈ యొక్క వలసలు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. సరైన ఉద్యోగ అవకాశాలు లేదు, పరిశ్రమలు కానీ ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వలన ఈ యొక్క డిగ్రీ కంప్లీట్ చేసినా కానీ అతను వలసలు వెళ్ళే పరిస్థితి. ఇక రైతు కష్టమంటావా, పూర్తి స్థాయిలో కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడము, పంట నష్టానికి సంబంధించిన ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్థిక సాయం లేకపోవడం వల్లనే తమ కుటుంబ పోషణ భారమయ్యి వలసలు వెళ్తున్నాము. అక్కడ కూలి పని చేసైనా కానీ తమ కుటుంబాన్ని పోషించుకోవాలనే ఒక ఉద్దేశంతోనే అక్కడికి వెళ్తున్నామంటూ ఇక్కడ వలసలు వెళ్ళే ప్రజానికం చెప్తున్న పరిస్థితి. రాయలసీమ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ఊదరగొట్టే కూటమి సర్కార్ ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితిని తీసుకొచ్చింది. కనీసం సాగు, తాగునీరు అందించకపోవడంతో కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే కర్నూలు జిల్లా వలసల జిల్లాగా మారే ప్రమాదం ఉంది. ఒక పక్క పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు విలవిల్లాడిపోతూ ఈ యొక్క వలసల బాట పడుతుంటే, మరోపక్క ఉపాధి అవకాశాలు లేకపోవడంతో చాలామంది ఈ యొక్క పశ్చిమ ప్రాంతం నుండి ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారు. తమ పొట్టకూటి కోసం కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇప్పటికైనా ప్రభుత్వం తమపై చర్య తీసుకొని ఈ యొక్క ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ కర్నూలు జిల్లా ప్రజానీకం కోరుకుంటున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.